నమస్తే. వెల్కమ్ టు యశోద అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ కన్యా రాశి వారికి ఈ యొక్క 2026 జూలై అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా ఈ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్స్ గాని, ఆ ప్లేస్‌మెంట్స్ గాని చూసుకుంటే, సో, ఈ జూలై 4థ్‌న శుక్రుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 7థ్ నుంచి జూలై 24థ్ వరకు కూడా బుధుడు వక్రించి మిథున రాశిలో ఉంటారు. అండ్ జూలై 16థ్‌న ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకొస్తారు. అండ్ జూలై 24థ్‌న బుధుడు వక్రీకరించడం ఆపి మిథున రాశిలో నుంచి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ అవుతారనమాట. అంటే సవ్య దిశలోకొస్తారు. అండ్ జూలై 27థ్‌న శనీశ్వరుడు మీన రాశిలో మీ సప్తమ స్థానంలో వక్రీకరించడం స్టార్ట్ అవుతారు. సో, ఈ యొక్క 5 పారామీటర్స్‌ని బేస్ చేసుకొని అన్నీ కూడా ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా మీ యొక్క ద్వితీయ, నవమ స్థానాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానమైన యొక్క సింహరాశిలోకి రావడం మూలాన ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎక్కువగా అవ్వడం కానీ, ఫైనాన్షియల్ లాసెస్ అనేది ఎక్కువగా అవ్వడం కానీ, అండ్ కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది లిటిల్ బిట్ రావడం కానీ అన్నీ కూడా జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు గనుక ఫారిన్ కంట్రీలో గనుక ఉంటే ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయరనమాట. ఎందుకు చేయరు అని చెప్తున్నాను అంటే, వ్యయ స్థానం అనేది ఈ యొక్క పుట్టిన, పెరిగిన ప్రదేశాల నుంచి దూర ప్రాంతాలని, ఫారిన్ ప్లేసెస్‌ని సూచించే స్థానం. ఈ ఫారిన్ ప్లేసెస్‌కి సంబంధించి మీరు ఫారిన్ ప్లేస్‌లో ఉండి, ఇండియా నుంచి కాకుండా వేరే దేశం లండన్, యూఎస్ఏ ఇలాంటి దేశాల్లో ఉంటే గనక, మీరు ఆ వ్యయ స్థానాన్ని సాటిస్ఫై చేసినట్లుగా అనమాట. ఇది సాటిస్ఫై చేయడం మూలాన కంప్లీట్‌గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి. సో, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఒకవేళ మీరు గనక హోమ్ టౌన్‌లో గానీ, ఈ యొక్క హోమ్ ల్యాండ్‌లోనే కానీ, నేటివ్ ప్లేస్‌లోనే కానీ ఉండి ఇలా ఉంటే గనక, సో, ఫైనాన్షియల్ లాసెస్, కొంచెం ఫైనాన్షియల్ డెసిషన్స్‌లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో, వీలైనంత వరకు మీరు ఈ సమయంలో ట్రావెల్స్ అనేది చేయడానికి ప్రయత్నించండి. దూర ప్రాంతాల్లో ఉన్న గుడికి గాని, ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుడికి, ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుడికి, ఇలాంటి టెంపుల్స్‌కి ట్రావెల్ చేసి రావడానికి ప్రయత్నించండి. ఒక్కసారి చేసినా సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇది 40 డేస్ పాటు ఉంటుంది. 40 డేస్‌లో ఏదో ఒక రోజు రాంగ్ డెసిషన్ తీసుకుంటే చాలా వరకు ఫైనాన్షియల్ లాసెస్ అయ్యే అవకాశాలున్నాయి. దాని బదులుగా మీరు ఒక స్పిరిచ్యువల్ ట్రావెల్, ఒక పిల్గ్రిమేజ్ ట్రావెల్, ఒక దేవాలయ దర్శనాన్ని చేసుకుంటే ఇంకా మంచిది. పుణ్యం వస్తుంది. మీకు కొంచెం మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ వ్యయ స్థానాన్ని సాటిస్ఫై చేస్తారు. సో, ఇట్లా ఈ యొక్క టెంపుల్‌కి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ సడన్ ట్రావెల్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుందనమాట. ఈ టైం పీరియడ్‌లో సడన్ ట్రావెల్స్ జరగడం కానీ, అన్‌ప్లాన్డ్ ట్రావెల్స్ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడం కానీ, అండ్ ఆ ట్రావెల్స్ కూడా ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రెషర్స్ రావడం వల్ల ట్రావెల్ చేయాల్సి రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయన్నమాట. అండ్ అలానే లగ్జరీ ఐటెమ్స్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం లాంటిది కూడా ఎక్కువ జరుగుతుంది ఈ టైం పీరియడ్‌లో. కొంచెం ఈ యొక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. లగ్జరీ ఐటెమ్స్ అంటే ప్రీమియం మొబైల్స్ పైన, ఫర్నిచర్ పైన, అండ్ అన్‌వాంటెడ్ థింగ్స్ పైన, అంటే మీకు అవసరం లేకపోయినా లగ్జరీనెస్ కోసం, ప్రీమియంనెస్ కోసం మీరు బై చేయడం కానీ, దాని ద్వారా ఫైనాన్షియల్ లాసెస్ అనేది అవ్వడం కానీ, ఎగ్జాస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. కొంచెం ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇంకా బుధుడు ఈ జూలై 7థ్ నుంచి జూలై 24థ్ వరకు కూడా మీ యొక్క దశమ రాశ్యాధిపతి, దశమ స్థానాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలోనే వక్రించి ప్లేస్ అయి ఉంటాడనమాట. ఇది కొంచెం నెగెటివ్ టైం పీరియడ్. సో, ఈ యొక్క వర్క్ ప్లేస్‌కి సంబంధించిన వాటిల్లో, వర్క్ ప్లేస్‌లో మిస్‌కమ్యూనికేషన్స్ అనేది అవ్వడం, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా జరగడం, అండ్ వర్క్ ప్లేస్‌లో లైక్ మీ కొలీగ్స్‌తో కావచ్చు, మీకు తెలిసిన పీపుల్‌తో కావచ్చు, ఈ యొక్క మాట ఇచ్చేసి దానికి లాక్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది ఈ టైం పీరియడ్‌లో. సో, కాస్త వీలైనంత వరకు ఓపిక అండ్ ప్రశాంతత అండ్ తక్కువగా మాట్లాడడం అనేది చేయండి. ఈ టైం పీరియడ్ జూలై 7థ్ నుంచి జూలై 24థ్ వరకు కూడా. లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. సో, ఎలాంటివంటే ఏంటంటే, ఏదన్నా మీ ఆఫీస్‌లో మీ కొలీగ్ కావచ్చు, మీ తోటి ఉద్యోగి కావచ్చు, ఏదైనా ఒక విషయం అడిగారంటే ఖచ్చితంగా చేసి పెట్టేస్తా, ఖచ్చితంగా చేసేస్తా, ఈ ఈ రోజు నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తా, పలానా రోజు ఇస్తాను వచ్చేసేయి. ఇట్లాంటి మాటలు గాని, ఇలాంటి ప్రామిసింగ్ వర్డ్స్ అనేది ఎక్కువ చేశారు అంటే, అనవసరంగా లాకప్ అయిపోయే సిట్యుయేషన్స్ వస్తాయన్నమాట. సో, ఎక్కువగా ఒక డిప్లొమాటిక్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించండి. నేను చూస్తా అని మాత్రం చెప్పండి గానీ, నేను చేస్తా, చేసేస్తా, ప్రామిస్ ఇంకా తిరుగులేదు పో అన్నట్లుగా మాత్రం చెప్పకండి. దానివల్ల మీరు ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు, చిక్కుల్లో పడతారనమాట. సో, ప్రామిసింగ్ వర్డ్స్ అనేది ఎక్కువగా ఇవ్వకండి ఈ సమయంలో. అసలు ఎక్కువగా మాట్లాడకండి. సో, మిస్‌కమ్యూనికేషన్ ఎక్కువగా అవుతుంది. మీరు ఒకలాగా మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకొని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గానీ, మిమ్మల్ని మీ గురించి తప్పుగా అనుకోని మనసులో గ్రడ్జ్ అండ్ కోపం అనేది పెంచుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో, కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, వర్బల్ కమిట్మెంట్స్ ఏవి కూడా ఎక్కువగా ఇవ్వకండి. నెక్స్ట్ ఇంకా సూర్యుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం అనమాట.
సో ఇది జూలై 16థ్ జరుగుతుంది. సో జూలై 16థ్ జరిగి ఒక 3-4 డేస్‌లో పుష్యమి నక్షత్రంలోకి కూడా సూర్యుడు ఎంటర్ అయిపోతారు. ఇది సూర్యుడికి చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్ అనమాట. సో దాన్ని రవి పుష్య అని కూడా అంటూ ఉంటారు. సో అంటే రవి అంటే సూర్యగ్రహం, పుష్య అంటే పుష్యమి నక్షత్రం అనమాట. ఆ ప్లేస్‌మెంట్‌లో సూర్యుడు ఉన్నప్పుడు ఏంటంటే కొత్త బిగినింగ్స్‌కి చాలా మంచి టైమ్ పీరియడ్ ఇదైతే. సో కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు అదే టైమ్ పీరియడ్‌లో ఆల్మోస్ట్ ఈ యొక్క జూలై 15థ్ నుంచి ఆగస్ట్ 12థ్ వరకు గురుమౌఢ్యమి కూడా వస్తూ ఉంది. సో మేజర్ పెద్ద పెద్ద డెసిషన్స్, కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, లక్షల్లో హ్యూజ్ అమౌంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, ఇలాంటివి ఏమన్నా చేసే పనైతే తప్పిస్తే మిగతా నార్మల్ పనులకి కొత్త విషయాలకి, కొత్త జాబ్ జాయినింగ్స్‌కి, కొత్తగా అప్లై చేసుకోవడానికి గానీ, ఇలాంటి వాటికి ఏది కూడా ఇబ్బందేం లేదు. సో మీరేదైనా కొత్త విషయాలు స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఈ టైమ్ పీరియడ్‌ని ఒక అనవసరమైన ఇలాంటి భయాలు పెట్టుకొని చేయకుండా అయితే ఉండకండి. సో ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఈ టైమ్ పీరియడ్‌లో స్టార్ట్ చేసే వర్క్స్ సక్సెస్ అవుతాయి. కాకపోతే కొంచెం మంచి టైం చూసుకొని స్టార్ట్ చేస్తే మంచిది. అండ్ ఇదే టైం పీరియడ్‌లో ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్షియల్ సర్కిల్ అనేది బాగా పెరుగుతుందనమాట. మీకున్న అతిపెద్ద సమస్యని ఒక మంచి పలుకుబడి ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆ సమస్యను తీర్చడం కానీ, లేదా మీ సోషల్ సర్కిల్‌లో ఫ్రెండ్ ద్వారా ఆ సమస్య తీరిపోవడం కానీ, ఆ ఫ్రెండే కూడా అవ్వచ్చు, ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ అవ్వచ్చు. సో వారి ద్వారా ఈ యొక్క సమస్య తీరిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాస్త ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 24థ్ తర్వాత ఏదైతే బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతారో అంటే సవ్యదిశలోకి వస్తారో అది మీకు చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. 7th-24థ్ వరకు మీరు ఎంత కామ్‌గా సైలెంట్‌గా ఉంటే అంత మంచిది. 24థ్ తర్వాత మీరు ఎంత వర్క్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే బుధుడు దశమ స్థానంలో మీ రాశ్యాధిపతి, దశమాధిపతి స్వక్షేత్రంలో వక్రీకరించకుండా నార్మల్‌గా ఉన్నారు అంటే అది చాలా మంచి టైం పీరియడ్ అనమాట. సో అక్కడ మీరు ఏదైనా కమ్యూనికేషన్‌కి సంబంధించి మీ సుపీరియర్స్‌తో కావచ్చు, మీ బాసెస్‌తో కావచ్చు, ఇలాంటి వారితో మీరేదైనా చెప్పాలనుకుంటున్న ప్రమోషన్స్‌కి గానీ, హైక్స్‌కి గానీ, ఇంకేదైనా ఫర్దర్‌గా చాలా ఉంటాయి గదా! సో, అలాంటి వాటికి ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటూ ఉన్నా, ఇది చాలా మంచి టైం పీరియడ్. కొత్త జాబ్స్‌కి అప్లై చేసుకోవాలన్నా, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నా, కొత్త విషయాల్ని కొత్త రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా, ఆ టైం పీరియడ్ చాలా బావుంటుంది. అండ్ అదే ఒక 2-3 డేస్ తర్వాతనే జస్ట్ 24 తర్వాత 27 జూలై 27న ఈ యొక్క శనీశ్వరుడు వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. మీకు సప్తమ స్థానంలో వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. సో, మీకు శని మహాదశ గానీ, శని అంతర్దశ గానీ, ఇట్లాంటి దశల్లో గనుక మీరు ఉంటే రిలీఫ్ అనేది కొంచెం ఉంటుంది. ఆల్మోస్ట్ 5 నెలల పాటు ఉంటుందనమాట. సో, ఈ యొక్క ప్లేస్‌మెంట్ వల్ల కాస్త ఈ శని మహాదశ, శని దశల నుంచి రిలీఫ్ అయితే కాస్త దొరుకుతుంది మీకైతే. అండ్ అది దొరకడం వల్ల కాస్త లైఫ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో, ఆ టైం పీరియడ్‌లో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు, డెసిషన్స్ ఏవి తీసుకోవాలనుకున్నా సరే, తీసుకోండి. ఆ డెసిషన్స్ అన్నీ కూడా చాలా వర్క్ అవుతాయి. చాలా ఉపయోగపడతాయి మీకైతే. తర్వాత అదే శనీశ్వరుడు మీకు షష్ఠాధిపతి కూడా అవుతూ సప్తమ స్థానం, మారక స్థానంలో అండ్ బాధక స్థానంలో ఉంటూ వక్రీకరించడం వల్ల ఇది రిలేషన్‌షిప్స్‌కి అండ్ హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, రిలేషన్‌షిప్స్‌లో కొంచెం ఇగో ఇష్యూస్ అని కూడా కాకుండా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువొస్తాయి. అండ్ ఒపీనియన్ డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలనేది ఎక్కువగా వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ట్రిగ్గర్ అవుతాయన్నమాట. సో, ముఖ్యంగా కాళ్ళకి సంబంధించి, లోవర్ బాడీకి సంబంధించి అండ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేది కూడా వస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గావచ్చు, ఎస్టీడీస్ గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలున్నాయి. 5 మంత్స్ పాటు టైమ్ పీరియడ్. ఇది తక్కువ టైమ్ పీరియడ్ ఉంటే నేను చెప్పేవాడిని కాదసలు. సో, ఆల్మోస్ట్ ఇది 5 మంత్స్ పాటు ఉంటుంది ఈ వక్రీకరణ. సో, కాబట్టి ఎలాంటి కైండ్ ఆఫ్ అనెథికల్ సెక్సువల్ యాక్టివిటీస్‌కి గానీ అండ్ ఈ యొక్క ఆహ్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించి ఇష్యూస్ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అన్‌హైజీనెస్ కానీ ఇట్లాంటివి కూడా ఉంచుకోకండి. అండ్ కొంచెం హైజీన్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ కాస్త హెల్త్ పైన అట్‌మోస్ట్ కేర్ అనేది తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ 2 విషయాలు తప్పిస్తే మిగతా అంతా కూడా బావుంది. సో, ఎక్కువగా ఈ టైంలో కాలభైరవ ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోవడం ఇట్లాంటివి సరిపోతుందన్నమాట. సో, దీని గురించి ఇంకా ఎలాబొరేటెడ్ వీడియో చేస్తాను. శనీశ్వరుడు వక్రీకరణ అంటే 2, 3 పాయింట్లు ముగించేది కాదు. సో, ఎలాబొరేట్ చేయాలి. ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి నక్షత్ర డివిజన్స్ అన్నీ చూసుకొని చెప్పాలి. అది నేను డీటెయిల్డ్‌గా వీడియో కూడా చేస్తాను. ఈ మంత్‌లోనే రిలీజ్ చేస్తా. సో, ఇదొకటి. సో, ఇదనమాట కంప్లీట్‌గా ఈ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్స్, ప్లేస్‌మెంట్స్‌ని బట్టి మీకు ఈ నెలలో జరగబోయే ఫలితాలు, మార్పులన్నీ గూడా. సో, ఇలాంటి మార్పులు ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు ఇంకా చాలా ఎక్కువగానే జరుగుతాయి. ఎందుకంటే ముఖ్య గ్రహాలైన రాహుకేతువు, గురుడు, శనీశ్వరుడు వీరందరూ కూడా ప్లేస్‌మెంట్స్ మారడం, నక్షత్రాలు మారడం, వక్రీకరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, ముఖ్యంగా ఈసారి ఏంటంటే 1.5 సంవత్సరం తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత
రాహుకేతులు రాశులు మారుతూ ఉన్నారు, పాపగ్రహాలు కర్మగ్రహాలు కాబట్టి. సో ఈ టైం పీరియడ్లో కొన్ని పరిహారాలు అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కొన్ని విషయాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అసలు తీసుకోకపోతే ఏదో అయిపోతుందని కాదు, కొంచెం తీసుకుంటే కాస్త నెగిటివ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుందన్నమాట. సో అవి ఎలాంటివి తీసుకోవాలి, ఏవేవి తీసుకోవాలి అనేది చాలామందికి తెలియక వారి లైఫ్స్ని సరైన డైరెక్షన్లో తీసుకెళ్ళలేక లాసెస్ అవ్వడం, మెంటల్ ఫెటిక్ రావడం, డిప్రెషన్స్ అండ్ ఇలాంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వారి కోసం మన అందరి కోసం కూడా నేను ప్రత్యేకంగా 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేశాను. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దాంట్లో ఏంటంటే మీకు కంప్లీట్గా ఈ 2026 నుంచి 2027 ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఇంకా మిగిలిన ఫ్యూ మంత్స్ అంతా కూడా మీకు కెరియర్లో ఎలా ఉంటుంది, జాబ్ ట్రై చేస్తుంటే జాబ్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, జాబ్లో రైజ్ ఉండి ఎప్పుడు ఉంటుంది, ఫాల్ ఎప్పుడు ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు డౌన్ ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఎప్పుడు బెటర్ ఉంటుంది ఎప్పుడు డౌన్ ఉంటుంది, హెల్త్లో ఎప్పుడు బాగుంటుంది, ఇంకా ప్రాపర్టీస్కి సంబంధించి అండ్ ఈ యొక్క సిబ్లింగ్స్కి సంబంధించి, సిబ్లింగ్స్ రిలేషన్షిప్స్కి సంబంధించి అండ్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్, ఐటీ ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్, ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి నేను క్లియర్ గైడెన్స్ అయితే రాశాను. సో విత్ డేట్స్ అండ్ రెమెడీస్ కూడా. సో అవి ఉపయోగపెట్టుకోండి. సో అది ఒకసారి చదివారంటే మీకు అర్థమవుతుంది. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవ్వరు. సో దాంట్లో ఏమేమి రాశాను అనేది ఇండెక్స్ పేజ్లోనే మీకు, ఇండెక్స్ అంతా కూడా కవర్ పేజ్లోనే ఇచ్చేసాను, అది కూడా మీరు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దాంట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మీకు ఆస్ట్రాలజీ రాదు కదా ఎట్లా అని కూడా అనుకోవచ్చు. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారికి కూడా ఇది చాలా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది విత్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చాను అనమాట. సో వాటి వల్ల మీకు చాలా బాగా అర్థమవుతూ మీకు ఒక మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే మీకు ఒక పేజ్గా అపేర్ అవుతుంది, పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. సో స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది, దాన్ని కంప్లీట్ చేశారంటే మీకు వెంటనే వితిన్ 5 సెకండ్స్లో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. అంతా కలిపి ఒక 30 సెకండ్స్ ప్రాసెస్ అనమాట. అది బై చేయండి, మీరు చదవండి, చదివిన తర్వాత మీకు నచ్చితేనే మీ ఫ్యామిలీ మెంబర్ పీడిఎఫ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ ఇవన్నీ చేయండి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో అందుకే చెప్తూ ఉన్నా, ఒకసారి మీరు బై చేసి తర్వాత చూడండి. సో ఇదనమాట ఈ వీడియోకి అయితే. సో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అది కనుక బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియోకి అయితే. సో మీరు ఆస్ట్రాలజీని కనుక ఈ భయంతోనో అత్యుత్సాహంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ లాగా, ఒక డివైన్ సపోర్ట్ లాగా చూసే పీపుల్ అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.